నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు 2026లో ఏ రాశికి ఎలా ఉంటుందో మనం సిరీస్ లాగా చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం వృశ్చిక రాశి గురించి చెప్పుకోబోతున్నాం గురుగారు. ముందుగా ఇంత ముందులో చెప్పిన రాశులన్నీ కూడా మీరు చూడకపోతే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం చూడండి. 2026లో వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా వాళ్ళకి ఏ ప్రొఫెషన్ సూట్ అవుతుందో కూడా గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు. చెప్పండి గురుగారు, వృశ్చిక రాశి వారికి ఇప్పుడు 2026లో ఎలా ఉండబోతుంది అంటారు? మనకి 2026 అనగానే అందరిలోనూ ఎట్లా ఉంటుందంటే కనుక ఇప్పుడు పడ్డటువంటి కష్టాలు కావచ్చు, ఇష్టాలు కావచ్చు, నిష్ఠూరాలు కావచ్చు, మాట కావచ్చు, లాస్ అయిపోవటం కావచ్చు, ఎఫ్ఐఆర్స్ పెట్టుకునేదానికి కావచ్చు, చాలా రకాలుగా 2020 సంవత్సరంలో చాలామంది సఫర్ అయి ఉన్నారు. అవును గురుగారు. ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా 2020 సంవత్సరంలో చాలామంది చెప్పేదానికి ఏంటంటే కలియుగ అంతమైపోతుంది అని, ఇవన్నీ చాలా విన్నారు. ఇవన్నీ కూడా తట్టుకొని వచ్చారు అంటే 2026 సంవత్సరం చాకచక్యంగా ముందుకెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ దాటుకొని వచ్చేసారు కదా, ప్రకృతి వైపరీత్యాలు దాటుకొని వచ్చారు, ఫైర్ యాక్సిడెంట్ తట్టుకొని వచ్చారు, బాంబులు తట్టుకొని వచ్చేసారు. ఇన్ని రకాలుగా తట్టుకొని వెదజల్లుతున్నారు అంటే కనుక వీరికి ఏదో అదృష్టం ఎక్కడో గట్టిగానే ఉన్నది అని అర్థం. దానిలో ముఖ్యంగా మీరు నష్టాల్లో కూడా పాజిటివ్ వెతుక్కుని మరీ చెప్తున్నారు. అంటే ఒకటండి, ఎప్పుడు కూడా మనము ఎదగలేము అనుకుని మనం డిసైడ్ అయిన తర్వాత నువ్వు ఇంకింతే అంటే వాళ్ళు ఇంక అంతే అయిపోతారు. నీకెందుకు నేను ఉన్నాను అంటే ఆ ధైర్యంతోనే 4 రోజులు బతకొచ్చు, చనిపోయేవాడు కూడా 4 రోజులు బతుకుతాడు, అంతే కదా. ఇప్పుడు కష్టం చెప్తా, ఆ కష్టానికి సొల్యూషన్ లేకుండా ఎందుకు? అంతేగా. ఇప్పుడు మీకు సమస్య ఉంది అంటే నా దగ్గర సమస్య వచ్చితే ఆ సమస్యకి సొల్యూషన్ చూపించాలి. సమస్య ఉందని పదే పదే చూపిస్తే, బ్రేక్ తర్వాత సమస్యని చూపిస్తే మనకి బ్రేక్ అయిపోద్ది. అవును. అందుకని సమస్యలు ఉంటాయి, ఆ సమస్యకి పరిష్కార మార్గం చూపించడంలోనే ఉంది నిజమైనటువంటి తత్వం. అవును. కాబట్టి గురుతత్వం ఏంటి అంటే సమస్యకి పరిష్కారం చూపించడం కానీ సమస్యని ఎత్తి చూపించడం కాదు. కాబట్టి ప్రతి రాశి వారికైనా, అంటే ఇప్పుడు మీరు గమనించండి, పిల్లోడు పుట్టానే లేదు, ఇక వాడి జాతకం గురించి చూపించట్టు ఎవడోను. అంటే వాడు ఏమవుతాడో అని ముందుగా పుట్టక ముందే ఏ నక్షత్రంలో పుడితే ఏమవుతాడో తెలిస్తే అప్పుడు ఆ నక్షత్రంలో కర్మని చెబుతారు. అంటే అప్పుడు దాకా ఏం కావాలి, నవమాసం మోసేవారే తెలుస్తుంది ఆ బాధ, కనేవారే తెలుస్తుంది, కానీ జాతకం చూపించేది బాధ తెలియదు కదా. అందుకని ప్రతి ఒక్కరు కనేవారి బాధ కూడా చూడాలి. కొంచెం ఒక్కొక్కరు ఉంటారన్నమాట, మధ్యాహ్నం 11కి అంటే 1 గంటకి లంచ్ చేస్తారు, మధ్యాహ్నం 11కి ఏం చేస్తారంటే 9కి టిఫిన్ చేసి ఉంటారు, ఆకలి అవ్వదు కదా. ఈ మధ్యాహ్నం 11కి ఎంతైతే ఆకలి అవుద్దో ఆ లెక్క ప్రకారంగా బియ్యం పోస్తారు. అంటే 1 గంటకి అది ఏమైంది, ఎక్కువ ఆకలి అవుతుంది కదా, ఇది ఒకరికే సరిపోద్ది. అంటే వీరేంటంటే ఆ తత్వం ఎలా ఉంటుందంటే ఏ సమయంలో అయితే ఏం చేయాలో అదే చేస్తారు, ముందు ఆలోచన ఉండదు. కొంతమంది ముందు ఆలోచిస్తారు, ఒక సంవత్సరానికి సరిపడా ఏం చేయాలో అది చేస్తూ ఉంటారు, ప్రీ ప్లానింగ్ ఉంటుంది. కాబట్టి రానున్నటువంటి సంవత్సరంలో ఇలా బాగోదంటే వీరు ఇక్కడే డిసప్పాయింట్ అయిపోతారు. బాగోదని చెప్పారు కదా గురువుగారు, ఇక ఏది చేసిన ఉపయోగం ఏంది, ఇక ఇక్కడే ఉండిపోదాం అనుకుంటారు. కానీ ఒక తరుణం వస్తుంది, ఆ సంవత్సరంలో కూడా ఒక మిరాకిల్ జరుగుతుంది. ఎవరొకరు మనకు కలవటమా, ఎవరొకరు పెళ్లి చేసుకోవటమా, ఎవరొకరు బిజినెస్ మ్యాన్ రావటమా, ఏదో దగ్గర అయితే ఏదో ఒక గ్రహం మనకి మంచి సానుకూల వాతావరణం కనిపిస్తుంది. అది మిస్ అయ్యామా అంటే జీవితంలో కోల్పోయినట్టు నిజంగాను. అందుకని గురువు అనే ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ చెప్పాలి. అక్కడ నెగిటివ్ ఉన్నప్పటికీ నెగిటివ్ చెప్పాలి, ఆ నెగిటివ్కి తగ్గట్టుగా పాజిటివ్ చెబితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలానే వృశ్చిక రాశి అనగానే అందరూ కూడా ఏంటంటే ఆలోచింపజేస్తారు. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళని నమ్మకూడదు అంటారు. వృశ్చిక రాశిలో పుట్టిన వారిని అమ్మో వీళ్ళు చాలా డేంజరస్, మనకి పుల్లలు పెట్టేస్తారు, గొడవలు పెట్టేస్తారు. మీరు అడిగారు కదా ఏదైనా లోపం ఉంటే కూడా చెప్పమని, ఇలా ఉంటాయి అనమాట. ఏదైనా గొడవలు పెట్టేస్తారు, వీరు అసలు ఎవరి మధ్యలో వెళ్ళకూడదు, వీరితో ఎవరు సహవాసం చేయకూడదు, వీరు చాలా డేంజరస్, అప్పు తీసుకుంటే ఇయ్యరు, ఎదుటి వాళ్ళ నానవడి. వృశ్చిక రాశి వారంటేనే వారి మీద పడదు ఎవరికిను, వారంటేనే దూరం పెట్టేస్తారు, ఏ గ్రూపుల్లో చేర్చుకోరు, ఏ సంఘాల్లో చేర్చుకోరు, వారి మీద ఎలిగేషన్స్ చాలా వస్తాయి. పార్టీలో కావచ్చు, పదవుల్లో కావచ్చు, రంగాల్లో కావచ్చు, కాంట్రాక్ట్ రంగాల్లో కావచ్చు, ఎలిగేషన్స్ చాలా వస్తాయి వారి మీద. కాబట్టి అలాంటి వృశ్చిక రాశి వారికి వారు లేచి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా ఏదో కాంట్రవర్సీలో ఇరుక్కుంటూ ఉంటారు, ఏదో ఒక విషయంలో ఇరుక్కుంటూనే ఉంటారు. దాన్ని ఇప్పుడు నలుగురు బళ్ళేసుకుని వెళ్తారు, ట్రాఫిక్ పోలీసుల దగ్గర ఆగుతారు, లేదా ఒక సిగ్నల్ దగ్గర ఆగుతారు. ఇందులో వృశ్చిక రాశి వారు ఉన్నారు. ఈ వృశ్చిక రాశి వారు ఒక్కరే దొరుకుతారు, అది వారు అదృష్టం అనమాట.
తదిమ ముగ్గురు తప్పించుకొని వెళ్ళిపోతారు. వృశ్చిక రాశి వారు కరెక్ట్గా పోలీసులు చూసి వాళ్ళు ఆగిపోతారు అనమాట. వాళ్ళకి ఇక్కడ అన్నీ ఉన్నా కూడా పెనాల్టీ వేసి పంపిస్తాడు. అయ్యో, ఇక చూడండి వాళ్ళ అదృష్టం ఎట్టుందో. ఇకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్లో ఈజీగా డ్రంక్ తాకపోయినా దొరుకుతారు. ఎక్కడైనా కొట్టుకుంటున్నారు అనుకోండి, వీరు వెళ్తారు, మంచి చేయాలని వెళ్తారు, వీరు ఇరుక్కుంటారు. అది వృశ్చిక రాశి వారి యొక్క పరిస్థితి అలా ఉంటుంది. దానికి వీరు మంచి చేయాలని వెళ్ళి ప్రతిసారి కూడా మాట పడుకుంటూ వస్తారు. ఎవరికైనా సరే మంచి చేస్తారు, మాట పడి వస్తారు. ఇప్పుడు ఎవరికైనా ఒక 10 రూపాయలు అవసరం ఉందంటే వీరు ఒక 5 రూపాయలు ఇచ్చారనుకోండి, ఆ ఇచ్చేవాళ్ళు 5 రూపాయలు అంటే తీసుకున్న వాళ్ళు కూడా వీరి మీద అది చెప్తారనమాట. అది అన్నీ పడుకుంటూ ఉండే వాళ్ళ రాసే వృశ్చిక రాశి. ఇవన్నీ కూడా ఎదుర్కొని వస్తూ అందులోనూ వీరికి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ 3 నక్షత్రాలు కూడా వృశ్చిక రాశి కిందకు వస్తాయి. ఈ 3 నక్షత్రాలకి పెట్టుకోవాల్సినటువంటి పేరు నామాలు అంటే కనుక, ఒకటి ఆ ఇ ఉ ఆ. ఆ ఇ ఉంది కదా, వాటి లెటర్లు అంటే ఏ లెటర్ నుంచి పెట్టుకునే లెటర్స్. రెండోది థా, తీ, తూ, థా ఈ లెటర్స్. ఇక మూడోది ఎన్, నా, నీ, ను, నా లెటర్. ఈ లెటర్స్తో ఉండేటువంటి నామ నక్షత్రాల ప్రకారంగా ఈ వృశ్చిక రాశి కిందకు వస్తాయి. నా ఉంటుంటే అంటే ఎవరైనా ఎన్ అంటే భయపడతారు. ఎందుకంటే న్యూమరాలజీ ప్రకారంగా ఎన్ అంటే ఏమిటంటే, ఎన్ అంటే డబ్బు లాగేస్తారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా వీరే లాగుతారు, ఎవరు వీరి దగ్గరికి వచ్చినా వీరే లాగుతారు, చివరికి వీరే గెలవాలనుకుంటారు. అందుకని ఎన్ అనే లెటరు న్యూమరాలజీ ప్రకారంగా డేంజరస్ అంటారు. 5 నెంబర్ అంటారు దాన్ని. ఈ 5 నెంబర్ కలిగినటువంటి ఎన్ లెటర్ని దాన్ని డేంజరస్ జోన్ కింద తీసుకుంటారు. ఈ డేంజరస్ జోన్ అంటే రెడ్. ఈ డేంజరస్ జోన్ దేన్ని తీసుకుంటారంటే, ఎవరైనా ఎట్లా ఉంటుందంటే వీరితో మాట చెప్పాలంటే, వస్తువు ఏం తీసుకొస్తారు, పోతూ ఏమి ఇచ్చి వెళ్తారు, ఈ విధంగా ఉంటారనమాట. కానీ దాని తగ్గట్టుగా వీరే ఉండరు. అంటే ఎదురువారి నానివాడి అలా కనిపిస్తుంది వీరికి. ఇంకా వీరు ఏం చేస్తారంటే, ప్రతి చిన్నది ప్రతిది చాలా వాల్యూగా ఉంటారు. ఈ నక్షత్రం వాళ్ళు కావచ్చు, ఈ రాశి వాళ్ళు కావచ్చు. ఈ వృశ్చిక రాశి వారు ముఖ్యంగా మాట మీద నిలబడే తత్వం ఉంటుంది. ఒకసారి మాట ఇచ్చారనుకోండి తప్పరు. కోళ్ళ ముఖంతో సన్నగా ఉండేటువంటి పర్సనాలిటీ ఎక్కువగా ఉంటుంది వీరిలోనూ. ఇక మధ్యస్థరమైనటువంటి హైట్ ఉంటారు. అందరికీ చాకచక్యమైనటువంటి పనులు చేసి పెడుతూ ఉంటారు, సహాయ సత్కారాలు చేస్తూ ఉంటారు. వీరికి గర్వం అనేది ఉండదు. ఎవరితో అయినా కలుసుగా ఉంటారు, కలుపుడితనంతో ఉంటారు. వీరికి పెళ్లి కూడా త్వరగానే అవుతుంది. చిన్న వయసులోనే మ్యాక్సిమం 20 సంవత్సరాలలోపే పెళ్ళి అయిపోతే 30 సంవత్సరాలలోపే సంసారం అనేది సంసారమే చదరంగం అని చెప్పి పాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక వీరు ఒక దగ్గర స్థానచాలడి ఉండదన్నమాట. ఊరూరు తిరుగుతూ ఉంటారు. అంటే ఊరూరు తిరిగే అవసరం ఏముంది అనుకుంటారేమో. వీరు ఒక దగ్గర స్థిరంగా ఉంటారు. జాబ్ చేస్తున్నా కూడా వేరే వెళ్తూ ఉంటుంది. ప్రమోషన్స్ త్వరగా వస్తాయి వీరికి. కాబట్టి వీరికి డబ్బు ఎంత వచ్చినా వీరి చేతిలో నిలబడదు. వీరి చేతిలో కత్తెరలు ఉంటాయి, వీరి హస్తవై కత్తెరలు ఉంటాయి అనమాట. ఎంత డబ్బనా రానియండి నిలబడదు వీరికి. ఖర్చు ఎక్కువ పెట్టరు, సహాయం ఎక్కువ చేస్తుంటారు. అయితే మంచిదే కదా. సహాయం ఎక్కువ చేస్తే ఇంట్లో వాళ్ళు కొడతారు కదా, మంచిది ఎట్లయింది. ఇక వీరికి చిన్న వయసులో పెళ్ళి అయిపోద్ది. 2 పిల్లలు మినిమం ఉంటారు వీరికి. ఇక మాకు 3 ఉన్నారండి, మరి మాకేం సంబంధం లేదా అంటే, అది దానికి నాకు సంబంధం లేదు. మినిమం 2 పిల్లలు అయితే ఉంటారు. ఇకపోతే వీరి లక్షణాలు అయితే ఇవి. ఇక 2026 సంవత్సరం, ఈ 2026 సంవత్సరంలో వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి 2020 సంవత్సరంలో కొన్ని రకాల గండాలు, కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు అయితే ముందు ముఖ్యంగా అది వీరికి కనిపిస్తూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా కిడ్నీ, లివరు, అలానే యూట్రస్ ప్రాబ్లము, గర్భసంచి ప్రాబ్లము, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, బ్యాక్ పెయిన్, ఇలాంటి L4, L5 ప్రైమ్స్, మోకాళ్ళ నొప్పులు, మోచేతి నొప్పులు, కాళ్ళు తిమ్మిర్లు, ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కొంతమందిలో కనిపిస్తుంది. ఇకపోతే వీరు కొన్ని వాటికైతే బానిసైపోతారు. సిగరెట్ తాగడం కానీ, ముందు తాగడం కానీ, అమ్మాయిల జోలు, అబ్బాయిల జోలు కానీ, ఎవరైనా పటాయించాలని కానీ, చెడు వ్యసనాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంది. అది కూడా 22 సంవత్సరాల లోపు వారికి. అవన్నీ కూడా పెద్దలు ఉంటే కనుక వారు కొంచెం ప్రికాషన్స్ అయితే పిల్లల్ని పట్టించుకొని వారికి గైడెన్స్ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా చెడిపోయే అవకాశాలు అయితే 2020 సంవత్సరంలో కనపడుతున్నాయి. ఏది మధ్యాహ్నం జూన్ లోపే కనిపిస్తున్నాయి ఇవి. ఖచ్చితంగా ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. హాస్టల్లో పెట్టడం కానీ, మా అమ్మాయి చాలా మంచిదండి చదువుతుంటే, మా అమ్మాయి మంచిదే, పక్కన ఉండే ఫ్రెండ్స్ కూడా మంచి వాళ్ళు కావాలి కదా, తొందరగా చెడిపోయేటువంటి మైండ్ మార్చుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉండాలి పెద్దవాళ్ళు. ఏది వృశ్చిక రాశి ఉన్న వాళ్ళు అయితే కనుక. ఇక వృశ్చిక రాశిలో పుట్టిన వారైతే కనుక
కుంభరాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. ఇకపోతే మేషరాశి వాళ్ళని చేసుకోవచ్చు, మిథున రాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. ఇక 4వ రాశి వచ్చేసి సింహరాశి, వీరిని కూడా పెళ్లి చేసుకోవచ్చు వృశ్చిక రాశి వాళ్ళు. ఈ రాశుల వాళ్ళని చేసుకుంటే కలిసి వస్తుంది. ఇక కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకుంటే కనుక 2026 సంవత్సరంలో నవంబర్లో తప్పితే ఈ ముందుగా చేసుకుంటే మాత్రం గ్రహాలకు సానుకూలంగా లేవు. వెంటనే పొట్టుబట్టలతోనే వీరు విడాకులకు వెళ్ళే దానికైతే కనిపిస్తుంది. ఆస్తుల కోసం ఆస్తంతర కోసం అయితే కనుక లవ్ చేసేది అయితే లవ్ సక్సెస్ లేదు. ఒకవేళ లవ్ ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా మనం అనుకున్న బ్యాక్గ్రౌండ్ చూసి కానీ మనం చూసి కాదు. లవ్ అనేది నమ్మకూడదు. వారు మన మీద ఖచ్చితంగా ఏదో వెలిగేషన్స్ కానీ ఏదో చేయి పెట్టడం కానీ లేకపోతే మన మీద రూమర్స్ తీసుకురావడం కానీ లవ్ ఉంటుంది. అంటే మనని ప్రేమ పూర్తిగా ఇష్టపూర్వకంగా అయితే లవ్ చేయరు. కాబట్టి వృశ్చిక రాశి వారికి లవ్ ఉంది అంటే నమ్మకండి. ఎవరైనా వచ్చేసి మాతో పార్ట్నర్షిప్ వ్యాపారం కలవండి కూడా నమ్మకండి. ఎందుకంటే అందరూ కూడా మనల్ని మోసం చేయడానికి వస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. మరొకటి 2026 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. చిన్న చిన్న విషయాలు కూడా ఎవరు మాట వినకపోవడం కావచ్చు, చిన్న చిన్న విషయాలు వీరు పెద్దదానిలా చూడటం కావచ్చు, వీరి ఆర్థిక సమస్యలు వీరన్నీ కూడా బాధించడం కావచ్చు, అన్నీ కూడా కనిపిస్తామండి. ఇక కాళ్ళు చేతులు వదిలేసినటువంటి దూర బంధువులు అందరూ కూడా ఒకటవటం, వీరిని వెలిగేషన్ చేయటం, మంచి శుభకార్యాల్లో వీరిని చూడటము, అమ్మాయిని చూసి పెళ్లి చేయటం, అబ్బాయిని చూసి పెళ్లి చేయటం లాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి వీరికిను. అంటే శుభకార్యాలు వీరికి కలిసి వస్తాయని చెప్పొచ్చు. ప్రతి ప్రయత్నం కూడా వీరి మీదకి వేసుకోవడం, అన్నింటిలో మాట పడడం లాంటివి అయితే కామన్గా జరుగుతూ ఉంటుంది 2026 సంవత్సరం కూడా. ఇకపోతే వీరికి విదేశయానం అయితే ఖచ్చితంగా కనపడట్లేదు. ప్రయత్నం చేయకపోవడం మంచిది. అంటే 2026లో 2026లో విదేశానం కనిపించట్లేదు. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నది ఏదైనా వెళ్ళాలి అనుకుంటే బలవంతంగా వెళ్ళడం తప్పితే అక్కడ వారికి రాణించేది కానీ ఏం లేదు. యూనివర్సిటీ సీట్లు కూడా పెద్దగా రాణించేటట్టుగా కానీ గ్రహాలు ఏమి సానుకూలంగా లేవు. స్టూడెంట్స్ అంటే ఉన్న దగ్గర చదువుకుని ఎక్కడైనా జాబ్ చేసుకుంటే ఓకే, కానీ విదేశాలకు వెళ్ళాలి, అక్కడే యూనివర్సిటీ సీట్ కావాలంటే మాత్రం కొంచెం ఇబ్బందికరమని చెప్పొచ్చు. ఇక గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు కూడా వీరికి పెద్దగా ఆలోచించడం అనవసరం. ఇంకెవరైనా వృశ్చిక రాశి వాళ్ళు అలా గవర్నమెంట్ జాబ్ల గురించి ఆలోచించేవారు ఉంటే కనుక ప్రైవేటు రంగాల్లో చూసుకుంటే చాలా మంచిది 2026 సంవత్సరంలో. ఇక మొదటి 2 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చిలో అయితే కనుక వీరికి ఆస్తిలో నష్టపోవడం కానీ ఆరోగ్య సమస్యలు కానీ కనపడుతూ ఉన్నాయి. కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇక ఏప్రిల్, మే, జూన్ నెలలు అయితే కనుక దూర ప్రయాణాలు చేసేవారు ఎవరైనా ఉంటే వారు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. గండాలు అయితే ఏర్పడుతూ ఉన్నాయి. అందులో 22 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న వారికి అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి అయితే ఈ గండాలు కూడా బయటపడాలంటే ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. మరొకటి కూడా ఉంది వీరికి 42 సంవత్సరాల లోపు 22 సంవత్సరాలు పైబడిన వారికి అయితే హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, చేతబడి, అష్టదిబ్బందిని కూడా కలిగించేటువంటి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి అది కూడా ప్రికాషన్ తీసుకుని ఎక్కడైనా గురువు గారు ఉంటే కనుక సమీప దూరంలో వారిని సంప్రదిస్తే కనుక వీరికి ఆ అవకాశం రాకుండా ఉండేందుకు అవకాశం అక్కడ ఉండి పరిహార మార్గాలు చేసుకుంటే వీరికి ఆ ఒక ఇబ్బంది అనేది రాకుండా ఉంటుంది. ఇక గ్రహాలు సానుకూలంగా ఉండాలంటే కనుక జూన్, జూలై, ఆగస్టు ఈ 3 మాసాలు గ్రహాలు కొంచెం సానుకూలంగా మారబోతున్నాయి. ఎందుకంటే కనుక శుక్రుడు, కుజుడు వీరికి స్వచ్ఛందంగా వీరి స్థానంలోకి వస్తున్నారు. అలానే రాహు కూడా వీరికి మంచి చేస్తారు. ఇక శని భగవానుడు కూడా మంచి చేస్తాడు. కాబట్టి ఈ యొక్క జూన్, జూలై, ఆగస్టులో వ్యాపారాలు ఏదైనా వృద్ధి చేసుకోవాలన్నా వీరికి పాలు, జంతు ప్రదర్శనశాల, జంతువుల మీద సంపాదించినటువంటి డబ్బు, అంటే జంతువుల్ని నార్త్కు, సౌత్కు పంపించేసి వాటిని ముక్కలు చేసి అమ్మడం లాంటిది కాదు. వాటి నుంచి వచ్చేటువంటి వనరుల నుంచి సంపాదించినటువంటి డబ్బు అయితే వీరికి వస్తుంది. అలాంటి వాటిని వీరికి బాగుంటుంది. ఇక పంట భూములు కానీ రియల్ ఎస్టేట్ రంగం కానీ మధ్యస్థరంగా ఉంటాయి. ఇకపోతే వీరికి వ్యవసాయం చాలా బాగుంటుందని చెప్పవచ్చు, కానీ మధ్యస్థరంగా అనుకోవచ్చు. తర్వాత వీరికి ట్రాక్టర్ కానీ, లారీ కానీ ఇలాంటి ట్రాన్స్పోర్టేషన్స్ వెహికల్స్ ఏమైనా ఉంటే కనుక వారికి చాలా బాగుంటుంది ట్రాన్స్పోర్ట్ చేసుకునేదానికి. ఇక వీరికి ప్యాకర్స్ అండ్ మూవర్స్ లాంటి వాటిలో, కొరియర్స్ లాంటి సంస్థల్లో కదా వీరికి చాలా బాగుంటుంది. అలాంటి రంగాలు వీరు మార్కెటింగ్ రంగంలో కూడా రాణిస్తారు బాగానే. కాబట్టి అలాంటివి చేసుకోవచ్చు. మార్కెటింగ్ అంటే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా బాగున్నట్టు. ఇక బొటిక్, ఆర్కిటెక్చర్స్, ఇనుము, ఇటుక, ఇసుక, రియల్ ఎస్టేట్ కొంతమేర వీరికి మధ్యస్థర కాకుండా ఒక 70% అయితే బాగుంది అని చెప్పొచ్చు ఈ యొక్క 2026 సంవత్సరంలో. ఇక లాస్ట్గా వచ్చేటప్పటికి ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 మాసాలు కూడా వీరికి కొంతమేర బాగుంటుంది. పెళ్ళిళ్ళు కాని వారికి అయితే పెళ్లి చేసుకునేదానికి అర్హత లేదు. కాబట్టి మన అబ్బాయి, మన అమ్మాయి అని అనిపించుకోవచ్చు. ఆ సంబంధం గురించి 2027లోనే పెళ్లి చేసుకోవాలి. 2027 చేసుకుంటే ఖచ్చితంగా పొట్టు వస్త్రాలతోనే కోర్టు మెట్లు ఎక్కేదానికి అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇద్దరి మధ్యన అన్యోన్యత, అనురాగం అయితే తగ్గిపోయింది. కాబట్టి ఈ రకమైన ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి కలర్, వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చే కలర్ కాఫీ కలర్, చాక్లెట్ కలర్ వీరికి బాగుంటుంది. ఇక వీరికి నెంబర్ 7, 3 ఈ నెంబర్ కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక వారాలు కూడా వీరికి వచ్చేసేసి బుధవారం, మంగళవారం ఈ 2 వారాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక వీరికి ప్రతిరోజు కూడా వీరు పూజించుకోలేకపోయినా కూడా ఇప్పుడు దేవుని ధ్యానం అయితే ఖచ్చితంగా వీరికి కావాలి. ఉంటేనే వీరికి గ్రహాలన్నీ కూడా కొంతమేర సానుకూలంగా ఉంటాయి. దాంట్లో మొదటిగా వీరికి వచ్చేసేపటికి ఏదైనా లక్ష్మీ అమ్మవారు కానీ, లలిత సహస్రనామం కానీ చదువుకోవచ్చు. లేదంటే దత్తాత్రేయ స్వామి వారి మంత్రం పఠనం చేసుకోవచ్చు. లేదా లక్ష్మీనరసింహస్వామి హోమం చేయించుకోవచ్చు. వీరు 3 మాసాలకు ఒకసారైనా సరే. ఇక వీరికి దత్తాత్రేయ స్వామి వారికి అభిషేక అర్చనలు, అలానే వినాయక స్వామి వారికి గరికా బెల్లం అభిషేకం అర్చనలు చేసుకోవచ్చు. అలానే వీరికి పాలతో కూడినటువంటి అభిషేకం చాలా శ్రేష్టత వీరికి కలిసి వస్తుంది. అలానే వీరికి ఉలవలు, గోధుమలు,
అలానే కందులు, ఈ 3 కూడా 3 మాసాలకు ఒకసారి 1 కిలో చొప్పున 3 కిలోలు తీసుకొని ఎక్కడైనా పారేటువంటి నీటిలో వేయడం కానీ, ఏదైనా బ్రాహ్మణులకు దానం చేయడం కానీ, నవగ్రహాల మీద ఉంచడం కానీ చేయాలి. ఇక మీరు ప్రతిరోజు కూడా చేసుకోవాల్సింది గ్రీన్ కలర్ నిమ్మకాయ ఒకటి తీసుకుని వీరే తల చుట్టూ తిప్పుకొని బయటపడేసుకోవచ్చు. 2020 సంవత్సరం మొత్తం కూడా ఇలా చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా వృశ్చిక రాశి వారికి కూడా కలిసి వస్తుంది అని మాత్రం చెప్పుకోవచ్చు. ఓకే గురుగారు. సో విన్నారు కదా, వృశ్చిక రాశి వారికి 2026లో కొంచెం అటు ఇటుగా ఉన్నట్లు గురుగారు తెలియజేశారు. సో ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా, మీకు సొల్యూషన్ కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.